హాయ్ ఫ్రెండ్స్. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. నెల్లూరు జైల్లో ఇరపన్ శంకర్ ఉండగా, ఇరపన్ శంకర్ ఒక పక్క ఆహ్, జైలు డిపార్ట్‌మెంట్ యొక్క అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూ, మరొక పక్క క్యాడర్‌ని పొలిటికల్‌గా ఎడ్యుకేట్ చేసుకుంటూ, మిగిలిన ఖైదీలతో సంబంధాలు కొనసాగిస్తూ, జైల్లో అతను ఒక శక్తివంతంగా ఎదగటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇరపన్ శంకర్ అనేది జైలు డిపార్ట్‌మెంట్ వాదన. అదే టైంలో ఇరపన్ శంకరు వచ్చే నిర్ధారణ అంటే బాగా స్ట్రగుల్స్ తీవ్రతరమయ్యే కొంది ఈ జైలు నుంచి మరొక జైలుకి మార్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ పద్ధతులు, జైలు పద్ధతుల్లో వాళ్ళేందంటే ఒక జైలు నుంచి ఇంకో జైలుకి పనిష్మెంట్ మీద పంపించేస్తుంటారు. అంటే ఇంకొంచెం పగడ్బందీగా ఉండే జైలుకి పంపిస్తారనమాట. దూరంగా అంటే కడప, లేదంటే విశాఖపట్నం, లేదా చెంచెలగూడ జైలు ఇలా పంపిస్తూ ఉంటారు. అట్లా అంటే మనం ఎ ఇరపని శంకర్‌కి ఏ జైలైనా ఒకటే. అది మంచిది కూడా. అంటే అన్ని జైల్లు చూసినట్టుంటుంది. ఎక్కువ మంది ఈ ప్రజలతోటి సంబంధాలు ఏర్పాటు చేసుకోవటానికి అవకాశం ఉంది. ఎక్కువ పరిచయాలు వచ్చే అవకాశం ఉంది. ఒక స్టడీ చేయటానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ చేసినా యుద్ధమే గాబట్టి, ఇట్లా విశాలమైనటువంటి మానవ సంబంధాలు పెరిగే అవకాశం ఉంది జైల్లు మారటం వల్ల. కాబట్టి దాంట్లో చెడేమి లేదు. కానీ ఇరపని శంకరు మరొక ఆలోచన ఏంటంటే, జైలు నుంచి ఎస్కేప్ అవ్వటం ఎలా? అంటే విప్లవ జీవితంలో జైల్లోనే ఉండిపోవటం, అవకాశం వచ్చినప్పుడు జైలు నుంచి ఎస్కేప్ అవ్వటం కూడా అవసరమే. విప్లవ అవసరాల రీత్యా బయట ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించాలంటే, నాయకులు అవకాశం ఉన్నప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకొని బయటికి ఎస్కేప్ అయ్యి ఎళ్ళిపోవటం కూడా అవసరమే. కనుక ఆ కోణంలో ఇతను ఆలోచించటం మొదలుపెట్టాడు. ఈ ఆలోచనలో భాగంగా నెల్లూరు జైలు నుంచి ఎస్కేప్ అవ్వటానికి అవకాశం ఏంటంటే, భౌతిక పరిస్థితులు అనుకూలించే భౌతిక పరిస్థితులు ఏంటి అని ఇతను స్టడీ చేస్తే ఇతను ఒక నిర్ధారణకొచ్చాడు. ఏంటంటే, ఇవి గేటు దగ్గరలో ఉన్నటువంటి జైలు సెల్స్ కాబట్టి, గేటు నుంచి బయటికి వెళ్ళటం అవకాశం గురించి ఆయన ఆలోచించాడు. ఆలోచించి ఈ గేటుని స్టడీ చేయటం మొదలుపెట్టాడు. మొదలుపెడితే ఈళ్ళకి అర్థమైందంటే గేట్ ఎప్పుడు బలహీనంగా ఉంటది. అంటే ఈ స్టాఫ్‌ని ఎదుర్కొని మనం బయటికెళ్ళాలంటే స్టాఫ్ బలహీనంగా ఉండే టైం ఎప్పుడు అనేది ఈయన స్టడీ చేస్తే ఈయనకి అర్థమైందేంటంటే ఉదయం 6 గంటలకి రాత్రి డ్యూటీ వాళ్ళు డ్యూటీ దిగిపోవటం, ఉదయాన్నే డ్యూటీ ఎక్కటానికి వచ్చిన వాళ్ళు డ్యూటీలోకి రావటం అనేటువంటి ప్రాసెస్ జరుగుతుంది. వీళ్ళు వాళ్ళు డ్యూటీలు ఎక్కటం, వీళ్ళు డ్యూటీలు సబ్మిట్ చేసేసి వీళ్ళు తిరిగి సర్దుకొని వెళ్ళిపోవటం. ఈ ప్రాసెస్ జరుగుతుంటది గాబట్టి, ఈ టైం ఎస్కేప్ అవ్వటానికి సరైన సమయం అనేది ఈయన గమనించారు. గేట్ దగ్గరికైతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి 2 గేట్లు ఉంటాయి కదా! ఈ విధంగా. ఈ 2 గేట్లు ఈ గేట్‌లో నుంచి, ఆ గేట్‌లో నుంచి దాటెళ్ళిపోవాలి. అయితే మెయిన్ గేట్ తీయరు. ఈ తాళాలేసుంటాయి. ఈ చిన్న గేట్లుంటాయి. గేటు మధ్యలో మళ్ళీ మనిషి దూరే విధంగా చిన్న గేట్ ఉంటుంది. ఈ చిన్న గేటుల్లో నుంచి మాత్రమే ఎళ్ళటానికి అవకాశం ఉంటది. ఇది సిట్యుయేషన్. అయితే ఇది ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటే, ఎలా వెళ్ళాలి? అంటే ప్లాన్ ఎలాగా అనుకున్నప్పుడు ఒక్కరి వల్ల సాధ్యం కాదు. కనీసం మినిమమ్ ఒక ఐదుగురుంటే ఈ గేట్లలో నుంచి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు ఉన్న అవకాశం ఏంటంటే వేణు ఉన్నాడు. వేణు ఒక నక్సలైట్. వేణు ఉండాడు. కనుక వేణుని ఆర్గనైజ్ చేయటం కోసం మనం వేణు ముందు ఈ ప్రపోజల్ పెట్టడం జరిగింది. వేణు యాక్సెప్ట్ చేశాడు. యెస్. నేను కూడా వస్తాను నీతోటి అని. ఇద్దరయ్యారు. ఇక్కడ ఇరపని శంకర్ ప్లాన్ ఏందంటే మినిమమ్ ఐదుగురు ఉండాలి. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఆరుగురున్నా పర్వాలేదు. ఐదుగురైతే ఉండాలి అనేది అంటే అక్కడున్నటువంటి ఫోర్స్‌ని అటాక్ చేసి అంటే ప్లాన్ ఏంటంటే ఆహ్, కిచెన్‌లో నుంచి కట్టెలు ఈ మామూలుగా అన్నం వండటానికి కోసం కట్టెలుంటాయి. కట్టెల్లో ఈజీగా ఆపరేట్ చేయటానికి వీలున్న కట్టెలు ఒక 5, 6 కట్టెలు తెచ్చి పెట్టుకోవాలి. ఎందుకంటే కిచెన్‌లో వాళ్ళు కూడా పరిచయమే కాబట్టి
ఏదో వండుకోవటం కోసం అని అంటే వాళ్ళు తెచ్చిస్తారు. అట్లా తెప్పించుకోవాలి. అయి దగ్గర పెట్టుకోవాలి. ఒక ఉదయం పూట ఆ డ్యూటీలు మారే క్రమంలో ఈ గేటులు తీసుంటాయి. ఈ సెల్స్ గేట్ తీసి ఉంటది. పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళ మీద దాడి చేసేసి ఈ 2 చిన్న గేటులు తీసేసుకొని బయటికి వెళ్ళిపోవాలనేది ఇరపన్ శంకర్ ప్లాన్. అందుకు సిద్ధమైనటువంటి మానసిక సంసిద్ధత ఉన్నటువంటి 5గురు కావాలి. ఇద్దరు రెడీ. ఇరపన్ శంకర్, వేణు రెడీ. మిగిలిన ముగ్గురు కావాలి. దీనికోసం ఆహ్, వీరాస్వామి అని చెప్పి ఒక రౌడీ షీటర్ అండి. అంటే ఒంగోలుకు చెందినటువంటి రౌడీ షీటర్. ఇతను బాగా ఇరపన్ శంకర్‌కి దగ్గరగా ఉంటూ వచ్చాడు. అతనికి ఒక మర్డర్ కేసులో శిక్ష పడే అవకాశం ఉంది అని అతను ఫీల్ అయ్యాడు. శిక్ష పడే అవకాశం ఉంటే శిక్ష పడితే నేను జైలు చేయలేను. కనుక నేను జైల్లో ఉండను. కనుక నేనైతే బయటికి వెళ్ళాలనుకుంటున్నాను. నాకేదన్నా ఉంటే మార్గం చెప్పండి అని చెప్పి ఇరపని శంకర్‌తో డిస్కస్ చేయటం జరిగింది వీరాస్వామి. సరే ఇరపని శంకర్ ఒకళ్ళని ఇతను అంటే కన్ఫర్మ్. అతను ఎస్కేప్‌కి అర్హుడు. ఎస్కేప్ అవ్వటానికి సంసిద్ధత ఉంది. అతను మెంటల్‌గా సిద్ధమై ఉన్నాడు. కాబట్టి ఇతన్ని తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి సరే ప్లాన్ చేద్దాం. ప్లాన్ ఎలా ఏంటి అనేది నేను చెప్తాను. అంటే ప్లాన్ ఎప్పుడు ఈయన ఎక్స్‌పోజ్ చేయదలుచుకోవాల. అంటే ఎలా పోతాం అనేది. కానీ వెళ్దాం. నేను కూడా వస్తాను. వెళ్దాం. మనం వేణుని కూడా తీసుకొని వెళ్దాం. మనం ముగ్గురమే కాదు ఇంకా కొంతమంది కావాలి నేను చెప్తాను. ఎవరో ఏంటనేది నేను నిర్ణయిస్తా. నిర్ణయించుకొని దాని ప్రకారం వెళ్దాం అని చెప్పి వీరాస్వామికి చెప్పడం జరిగింది. సరే అన్నాడు. ఇంకొక ఇద్దరు కావాలి. ముగ్గురయ్యారు. వేణుతో కూడా కలిసి డిస్కస్ చేయటం ఓకే అనుకున్నారు. ఇంకొక ఇద్దరు కావాలి అలా. ఇది ముందున్నటువంటి ప్రాబ్లం. అయితే ఈలోపు న్యూ జైలు నుంచి ఒక ఖైదీని పనిష్మెంట్ మీద సెల్స్‌కి పంపించారు. న్యూ జైల్‌లో ఒక ఖైదీని కొట్టాడు అనే కారణం చేత ఒక వ్యక్తిని ఈ సెల్స్‌లోకి పంపించారు. ఇతను నేపాల్ బ్రీడ్ అండి. నేపాల్ గూర్ఖాలు అంటారు చూడండి. ఆ బ్రీడ్. ఇతనికి కరాటే వచ్చు. చలాకీగా ఉన్నాడు. స్పీడ్‌గా ఉన్నాడు. ఇతన్ని ఇక్కడికి పంపించడంతోటి ఇతను ఈ నక్సలైట్లకి బాగా దగ్గరవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పరిచయాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కరాటే వచ్చు అతనికి. సరే ఇతను హ్మ్, తో డిస్కస్ చేద్దామా అని వేణు శంకర్ తోటి మాట్లాడటం జరిగింది. ఇరపని శంకర్ ఏం చెప్పాడంటే, సరే ఇతను ఎవరు? ఇతను ఏ కేసులో వచ్చాడు? అతని కేసేంటి? ఈ వివరాలు తీసుకుంటే ఆ తర్వాత మనం మాట్లాడదాం అని చెప్పి చెప్పటం జరిగింది. ఇప్పుడు ఇతని తాలూకు కేసు వివరాలు కావాలి మనకి. ఓకేనండి. ఓకే. అది కనుక్కోమని చెప్పటం జరిగింది. సరే వేణుతో మాట్లాడే క్రమంలో అతను ఎస్కేప్‌కి అనుకూలంగా ఉన్నాడు అని చెప్పి వేణు చెప్పాడు. అయితే వేణు అడిగాడా? అతనే అడిగాడా తెలీదు గానీ, వేణు ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ అతను ఎస్కేప్‌కి సిద్ధంగా ఉన్నాడు. కానీ అతని కేసేంటి? అంటే అతను మానసికంగా ఈ ఈ ఎస్కేప్‌కి పనికొస్తాడా? పనికిరాడా? అని డిసైడ్ కావాలి. ఇది ఇరపన్ శంకర్ ముందున్నటువంటి సమస్య. రైట్. ఈ క్రమంలో అంటే రోజు జరిగేటువంటి చర్య ఏంటంటే, రోజు పేపర్‌లొస్తాయి. అన్ని పేపర్‌లని చదవటం, ఆ పేపర్‌లో ముఖ్యమైన పేపర్‌లని, వార్తలను తీసుకొని విశ్లేషణ చేసి క్లాసులు కండక్ట్ చేయటం అనేది ప్రతిరోజు జరిగేటువంటి 1 గంట, 2 గంటల మధ్య జరుగుతుంటుంది. అంటే గతంలో నుంచి అంటే చాలా క్రిమినల్ కేసులు, రకరకాలు డిస్కషన్ జరుగుతా ఉంటాయి. కొన్ని అంతుబట్టని కేసులు గూడా మన పేపర్‌లో వస్తూ ఉంటాయి. పోలీసులకి ఆహ్, తలనొప్పిగా మారిన కేసులు ఇట్లాంటివి గూడా వస్తూ ఉంటాయి. అయన్నీ ఇట్లా స్టడీ చేస్తూ ఉంటారు జనరల్‌గా. ఆ క్రమంలో నెల్లూరు జిల్లాలో ఒక కేసండి. నెల్లూరు జిల్లా పోలీసులకి తలనొప్పిగా మారినటువంటి కేసు. అసలు స్టేట్ పోలీస్‌కే సమస్యగా పరిణమించిన కేసు. ఏం కేసనంటే, మీ అందరికీ శ్రీహరికోట తెలుసు. రాకెట్ ప్రయోగాలు చేసేటువంటి సెంటర్. సార్క్ అంటారు కదా! శ్రీహరికోట పట్టణంలో సముద్రం ఒడ్డున ఈ రాకెట్ ప్రయోగ కేంద్రం ఉంటుంది.
అక్కడే కొన్ని కాలనీ ఇళ్ళుంటాయి. అక్కడే ఎంప్లాయీస్ అందరూ అక్కడే ఉంటారు. వాళ్ళకి అవసరమైన ఇళ్ళన్నీ అక్కడే ఉంటాయి. బయట సమాజంతో సంబంధాలుండవు. బయట నుంచి లోపలికి ఎవరు రారు. లోపల నుంచి ఎవరు బయటికి వెళ్ళినా ఆ ఎంప్లాయీస్ మాత్రమే వెళ్ళటం, లోపలికి రావటం గానీ, బయట వాళ్ళని ఎవరిని అలౌ చేయరు. ఒకవేళ అలౌ చేస్తే పర్మిషన్ తోటి చూడటం కోసం ఏదన్నా చేస్తారేమో. అట్లా అంటే పకడ్బందీగా ఉంటది సెక్యూరిటీ తోటి. అటువంటి సెంటర్‌లో ఒక డాక్టర్, ఒక హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్‌లో పనిచేసేటువంటి లేడీ డాక్టరు వాళ్ళ ఇంట్లో ఒక ఉదయం హత్యకు గురైంది. ఇది కేసు. శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగ కేంద్రంలో ఉన్నటువంటి ఆమె ఇంట్లో ఆమె ఒక రోజు ఉదయం హత్యకు గురైంది. అయితే ఈ కేసు రాష్ట్ర పోలీసులు పరిష్కరించలేకపోయారు. అంటే ముద్దాయి ఎవరో తెలీదు. ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావట్లా. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా వాళ్ళకి అసలు అంతు చిక్కటల. అసలు ఎట్లా ఈ కేసుని బ్రేక్ చేయాలి అనేది. అయితే ఆ డాక్టరమ్మ ఐజీకి పోలీస్ ఆఫీసర్ ఐజీ గారికి మరదలండి. ఎప్పుడైతే ఐజీ గారికి మరదలో కేసు సీరియస్‌గా తీసుకున్నారు. అక్కడి నుంచి ఒత్తిడి ఐజీ గారు సీరియస్‌గా ఒత్తిడి చేయటం మొదలుపెట్టారు. ఏంటి అని. ఇప్పుడేం జరిగిందనంటే ఇట్లా కాదు స్టేట్ పోలీస్ వల్ల కాదని చెప్పి సెంట్రల్ పోలీస్‌కి అంటే ఇంటెలిజెన్సీకి సీబీఐకి ఒప్పచెప్పడం జరిగింది కేసు. సీబీఐ వాళ్ళు ఈ కేసులో ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఇక్కడ మీకు నెల్లూరు జైలు నుంచి శ్రీహరికోట ఎందుకు వెళ్లారు మీరు? అని మీరు కామెంట్ పెట్టొచ్చు. అయితే ఇక్కడ ఈ ఎస్కేప్‌కి, ఈ కేస్‌కి ఏంటి సంబంధం? ఓకే. చివరిదాకా వినండి. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ ఏం జరుగుతుందనంటే శ్రీహరికోటలో సీబీఐ వాళ్ళు వచ్చి, సీబీఐ వాళ్ళు అందరూ ఎంప్లాయీస్‌ని విచారించారు. దాదాపు ఎంప్లాయీస్ అందరిని విచారించారు. వీళ్ళకి అంతు చిక్కల. అయితే ఏంటంటే విచారించేటప్పుడు జనరల్‌గా మనం ఏ టైప్‌లో విచారించాలి అనేది ఫస్ట్ ఒక నిర్ధారణకి రావాలి. ఒక నిర్ధారణకొస్తే ఆ నిర్ధారణ ప్రకారం విచారణ అనేది ముందుకెళ్తుంది. అది కరెక్ట్ కాదనుకున్నప్పుడు మరలా మరొక నిర్ధారణకి రావటం జరుగుతుంది జనరల్‌గా. వీళ్ళేం చేశారంటే రైట్ ఈ ఎంప్లాయీస్ అందరిని అంటే వీళ్ళు ఫస్ట్ ఒక నిర్ధారణకి ఏమొచ్చారంటే ఇక్కడోళ్ళే చంపారు అనేది. లోకలోళ్ళే అంటే ఆ ఎంప్లాయీస్‌లోనే ఎవరో చంపారు అనేది ఒక నిర్ధారణకొచ్చారు. ఆ కోణంలో అందరిని విచారించారు. వీళ్ళకి ఏమీ క్లూ దొరకల. అయితే అడ్మినిస్ట్రేషన్‌లో నుంచి వీళ్ళకి అర్థమైన విషయం ఏందంటే ఈ ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఒక 2, 3 నెలలు ఏదో ఆ టైంలో వచ్చారు వీళ్ళు అనేది. అంటే వీళ్ళు రాకముందు ఎవరు పనిచేశారు? వాళ్ళని ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ చేస్తే 205 మందినేమో ట్రాన్స్‌ఫర్ చేశారు. రైట్. వీళ్ళేం చేశారంటే వీళ్ళు కాదు వాళ్ళయ్యుండొచ్చు అని ఇంకొక నిర్ధారణకి వచ్చారు. అంటే ఇంతకుముందు ట్రాన్స్‌ఫర్ చేసినటువంటి వాళ్ళయ్యుండొచ్చు. కాబట్టి ఇక్కడ సీబీఐ వాళ్ళు కాబట్టి ఇది సీరియస్ కేస్ కాబట్టి ఏం చేశారంటే పాత వాళ్ళందరినీ తిరిగి వెనక్కొచ్చి రిపోర్ట్ చేయమని చెప్పి ఆర్డర్ పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. సరే వాళ్ళందరికీ తిరిగి మీ పాత ఉద్యోగాలకి శ్రీహరికోటకొచ్చి మీరు రిపోర్ట్ చేయాలి. జాయిన్ అవ్వాలి ఉద్యోగంలో అని చెప్పి వీళ్ళు ఒక తాకీదు పంపించటం జరిగింది శ్రీహరికోట నుంచి. అట్లా ఆ పాత ఉద్యోగస్తులందరూ తిరిగి శ్రీహరికోటకి వెళ్ళిపోవాలని చెప్పి ఆర్డర్ రావటం, ఈళ్ళెక్కడెక్కడో పని చేస్తున్న వాళ్ళందరూ తిరిగి శ్రీహరికోటకి రావటం జరిగింది. వీళ్ళందరినీ విచారిస్తున్నారు. విచారించే క్రమంలో ఒక వ్యక్తి రాలేదండి. ఒక వ్యక్తి రాల. ఈ రాకుండా ఆగిన వ్యక్తి సంగతి ఏంటని చెప్పి ఇదంతా విచారణ జరిగితే వీళ్ళందరిలోనూ వచ్చినోళ్ళందరూ ఎవరు కాదు అని క్లూ ఏం దొరకలేదు. ఇక్కడ ఇంకొక నిర్ధారణకి ఏమొచ్చారంటే ఖచ్చితంగా ఆ వ్యక్తే ఈ హత్యకి కారణం అని నిర్ధారణకొచ్చారు. ఈ నిర్ధారణ కరెక్టా కాదా అనేది విచారిస్తే తెలుస్తుంది. అంటే విచారణకి వెళ్ళాలంటే ఒక నిర్ధారణకి రావాలి. కాబట్టి అందుకనే పోలీస్ డిపార్ట్మెంట్‌లో అండి సంబంధం లేనోళ్ళని పట్టుకెళ్తుంటారు. మాకేం సంబంధం మమ్మల్ని ఎందుకు పట్టుకెళ్తున్నారు? అంటే ఒక నిర్ధారణకొస్తారు ఫస్ట్ వాళ్ళు. ఆ నిర్ధారణలో భాగంగా విచారిస్తారు. అది కరెక్ట్ కాకపోతే మరొక నిర్ధారణకెళ్తారు. లేదంటే కేసు ముందుకెళ్ళదనమాట. ఒక నిర్ణయానికి వెళ్ళాలి మీరు. యెస్ ఈళ్ళు చేసుంటారు అని. అప్పుడు ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్తుంది. అట్లా అనుకున్నప్పుడు వీళ్ళేం చేశారు? అతనే ఖచ్చితంగా నేరస్తుడు అనే నిర్ధారణకి పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళింది. వెళ్ళి ఇతను ఎక్కడ ఏంటి అని ఎంక్వైరీ చేస్తే డార్జిలింగ్ జిల్లా అండి. డార్జిలింగ్ జిల్లా. పశ్చిమ బెంగాలు
డార్జిలింగ్ జిల్లా మనకి నేపాల్ బార్డర్. డార్జిలింగ్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అని తెలియ అక్కడికి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళి అక్కడ ఎక్కడైతే ఇతను తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడో ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ సెక్యూరిటీగా ఉన్నాడు ఇతను. ఇతను ఇతను ఎవరనంటే ఎంప్లాయ్ సెక్యూరిటీ పోలీస్ అండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది అంటారు, సిసిఎఫ్ అనేది అంటారు, ఆ కానిస్టేబుల్ అనమాట. సరే అని చెప్పి అక్కడ సెక్యూరిటీ ఎక్కడ ఈయన రిపోర్ట్ చేశాడో ఆడికెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఇతను అక్కడ నుంచి శ్రీహరికోట నుంచి వచ్చి ఇక్కడ ఒక 2 నెలల పాటు 3 నెలల పాటు పనిచేసి ఆ తర్వాత ఇతను మానేసాడండి, రావట్లేదు ఉద్యోగానికి అని చెప్పారు. ఏమయ్యాడో తెలియదు అని చెప్పారు. ఇతను ఎంక్వైరీ చేసినా ఎక్కడ ఎంక్వైరీ చేసినా ఇతను అడ్రస్సు దొరకలేదు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్‌ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ అనేది మొదలుపెడితే ఒక డార్జిలింగ్ జిల్లాలో ఒక దొంగతనాలు చేసే వ్యక్తి దొరికాడు. దొరికి అతను చెప్పాడండి. ఇతను ఫోటో చూసి ఇతను నేరస్తుడు, దొంగతనాలు చేస్తున్నాడు, పలానా గ్రూప్‌లో ఉన్నాడు అని చెప్పిన తర్వాత ఇంకా పోలీసులు ఖచ్చితంగా ఇతనే నేరస్తుడు అని నిర్ధారణకొచ్చి ఇతన్ని ఎలా పట్టుకోవాలి? అసలు ఇతను కానిస్టేబుల్ అయ్యుండి సిసిఎఫ్ కానిస్టేబుల్ ఎందుకు నేరస్తుడిగా మారాడు అనేది ఒక అంశం. ఇక్కడ ఇతన్ని ముందు కస్టడీలోకి తీసుకుంటే తప్ప విషయాలు బయటికి రావు. ఇక వెంటనే ఏం చేశారంటే పోలీస్ డిపార్ట్మెంటు ఎవరైతే దొరికాడో దొంగ అతన్ని రిలీజ్ చేశారు. అతనితో మాట్లాడుకొని అతన్ని రిలీజ్ చేసేసారు. అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తిరిగి అతని పాత జీవితానికి అంటే నేరస్తులని మళ్ళీ పాత నేరస్తులందరినీ కలవటం అనేది కేవలం ఇతని ఉద్దేశం ఏంటంటే అతన్ని ట్రేస్ చేయాలి ఎక్కడ ఉన్నాడు అనేది. అట్లా అతను ఏ గ్రూప్‌లో ఉన్నాడో వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళతో ఇతను వెళ్ళి కలిసిన తర్వాత పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, పోలీసులు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అట్లా ఇతను దొరికిపోయాడు. దొరికిన తర్వాత ఇతన్ని ఇంట్రాగేట్ చేస్తే ఇతను చెప్పిన విషయాల ప్రకారం ఏందనంటే ఇతనే నేరస్తుడు. ఎలా నేరస్తుడయ్యాడు? ఎందుకు ఆమెను హత్య చేశాడు? చేయాల్సిన అవసరం ఏంటి? అనంటే ఇక్కడ ఎందుకు జరిగింది ఈ హత్య అనేది అతను చెప్పే కారణం ఏంటంటే ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉండగా అంటే ఇతను కానిస్టేబుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడండి. ఇతని వివాహం ప్రేమ వివాహం. అమితంగా ప్రేమించినటువంటి ఒక అమ్మాయిని వివాహం చేసుకోవటం. ఆ అమ్మాయి ఇతను కలిసి ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఇక్కడ కాపురం పెట్టుకొని ఉన్నాడు అతను. ఉండగా ఆ అమ్మాయికి పీసీఓడి ప్రాబ్లం అంటే గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లం. ఓవర్ బ్లీడింగ్ అండి. ఈ ఓవర్ బ్లీడింగ్ వల్ల బాగా అతను అమ్మాయి సఫర్ అవుతుంది. అమ్మాయిని ఈ శ్రీహరికోట హాస్పిటల్‌కి తీసుకువెళ్ళటం జరిగింది. శ్రీహరికోట హాస్పిటల్‌లో ఆమె ట్రీట్మెంట్ చేయటం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఆ రిలీఫ్ రాలా. అది ఇంకా పెరుగుతుంది. రిలీఫ్ రాలేదు. ఇంకా ఈ అమ్మాయి నీరసించిపోతుంది. ఇది జరుగుతూ ఉండగా ఇతనికి ట్రాన్స్‌ఫర్ రావటం. ఇక్కడ నుంచి ఫ్యామిలీ వేరే చోటకి షిఫ్ట్ అవ్వటం. తిరిగి వాళ్ళ ప్రాంతంలోకి. అక్కడ స్పెషల్ డాక్టర్‌కి చూయించడం, పెద్ద డాక్టర్‌కి చూయించటం జరిగింది. అక్కడికెళ్ళిన తర్వాత అప్పటికే సీరియస్ కేసు, సీరియస్ కండిషన్. వాళ్ళు ఈ రిపోర్ట్‌లన్నీ చూసి అస్సలు ఈ మందులు ఈ డిసీజ్‌కి వాడకూడదు. ఈ మందులు ఎట్లా వాడారు? అలా వాడితే పేషెంట్‌కి ప్రమాదం కదా! అయినా ప్రయత్నం చేద్దామని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు చేశారు. కానీ ఆమె బ్రతకలేదు, చనిపోయింది. అమ్మాయి చనిపోయింది. ఇతను చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడండి. చాలా సీరియస్‌గా. అంటే అంత అమితంగా అమ్మాయిని ప్రేమించాడు. అంటే ఇక్కడ ఒక్క విషయం అండి. పీసీఓడి ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి ఈ వీడియో ముఖంగా మీకు ఒక విషయం చెప్తున్నా. గర్భసంచికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్‌కి ఏ హాస్పిటల్‌లో మందులు లెవ్వు. మందులు ఉండవు. ఒకవేళ మందులు వాడినా తగ్గవు. పీసీఓడి అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అండి. అది ఊరకనే తగ్గుద్ది. చాలా ఈజీగా మెడిసిన్ వాడకుండా హాస్పిటల్‌కి వెళ్ళకుండా తగ్గించుకోవచ్చు. అలాంటిది మీరేదన్నా కావాలి అంటే నా ఫోన్ నంబర్‌లో నా వీడియోస్‌లో చాలా ఉన్నాయి. అవకాశం ఉంటే కాంటాక్ట్ చేయండి. చాలా ఈజీగా తగ్గిపోద్ది. మీరు హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరం సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఓకే. ఇక్కడ ఈ కానిస్టేబుల్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యి వెంటనే ఏం చేశాడంటే అసలు ఈ డాక్టర్ ఎందుకు వాడింది?
మా నా భార్యని చంపాల్సిన అవసరం ఏంటి ఆమెకి అని చెప్పి అతను బాగా అంటే ఆమె చనిపోయిన తర్వాత మనిషి ఇక సాధారణమైన స్థితిలో లేడు అతను ఇంకా. ఇంక అతను ఏం చేశాడు డైరెక్ట్‌గా ట్రైన్ ఎక్కేసి శ్రీహరికోట వచ్చేసాడు. వచ్చేసి తెల్లవారుజామున డైరెక్ట్‌గా శ్రీహరికోట వెళ్ళిపోయాడు. వెళ్ళి అతను విజిటింగ్ కార్డ్ చూపియంగానే అతను లోపలికి పంపించారు. ఇతను డైరెక్ట్‌గా తెల్లవారుజామునండి ఇంకా ఎవరు నిద్ర గూడా లేసి ఉండరు. అంటే పని వాళ్ళు గూడా రాలేదు ఇంకా డాక్టర్ అమ్మ ఇంటికి. ఇతను డైరెక్ట్‌గా ఎళ్లి తలుపు కొట్టాడు. డాక్టర్ అమ్మే వచ్చి తలుపు తీసింది. డాక్టర్ అమ్మ తప్ప ఇంట్లో ఇంకెవరు లేరు. తీయంగాల్నే ఎవరు నువ్వు అనంటే, నేనిట్లా కానిస్టేబుల్‌ని గతంలో ఇక్కడ పనిచేశాను. ఇట్లా నా భార్యని తీసుకొని మీ దగ్గరికొచ్చాను నేను. మీరు ట్రీట్మెంట్ చేశారు అంటే, అయితే ఏంటి? అసలు నువ్వు డాక్టర్‌వేనా? నీకు తెలుసా వైద్యం? నువ్వు చేసిన వైద్యం వల్ల నా భార్య చనిపోయింది అని చెప్పాడు. అరే ఇడియట్! ఎవడ్రా గెట్ ఔట్! ముందు అసలు నా ఇంటికొచ్చి మాట్లాడుతున్నావు. నిన్నెవడు పంపించాడసల? ముందెళ్ళిపో గెట్ ఔట్ బయటికెళ్ళిపో అని చెప్పి మాట్లాడాడు. అంటే ఇతను అట్లా వీళ్ళ మధ్య వాదన జరిగే క్రమంలో కొంచెం సీరియస్ అయ్యి ఇతనికి కరాటే వచ్చు. ఇతను ఫట్‌మని కొట్టాడు. కొట్టటంతోటే ఆమెకి బలమైన దెబ్బ తగిలి గిర్రని తిరిగి ఆమె ఒక కుర్చీకి కొట్టుకుంది. ఒక కుర్చీకి తల కొట్టుకుంది. స్పాట్‌లో చనిపోయింది. ఇతను కొట్టటం, ఆమె ఎళ్లి కుర్చీకి తల కొట్టుకొని స్పాట్‌లో చనిపోవటం జరిగింది. ఇది జరిగిన సంఘటన. ఇతను వెంటనే బయటకొచ్చేసి తలుపు గడిబెట్టేసి బయటికి వెళ్ళిపోయి, తిరిగి ఇతను మళ్ళీ వెళ్ళిపోయి ఇక ఉద్యోగంలో జాయిన్ అవ్వకుండా తిరిగి నేరస్తుడిగా మారిపోవటం, నేరస్తులతో కలిసి జీవించడం. అంటే ఇతను అండర్ గ్రౌండ్‌కెళ్ళాలి. ఉంటే అరెస్ట్ చేస్తారు కాబట్టి, ఇతను అండర్ గ్రౌండ్‌కెళ్ళాలి కాబట్టి ఇక నేరాలకు అలవాటు పడి అట్లా వాళ్ళతో తిరగటం అనేది జరిగింది. ఇతన్ని పోలీసులు పట్టుకొని తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచి ఈ కేసులో నెల్లూరు జైలుకి పంపించారు. అలా వచ్చిన వ్యక్తే ఇందాక మనకి సెల్స్‌లోకి న్యూ జైలు నుంచి వచ్చి పనిష్మెంట్ మీద వచ్చినటువంటి వ్యక్తే ఈ వ్యక్తి. అంటే మనకి పేపర్ వార్తల సహాయంతోటి అర్థమైన విషయం. ఇతన్ని విచారించగా ఈ కేసుకు సంబంధించి ఇతను మాట్లాడిన అంశాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే ఇతను కూడా కరెక్టే. ఇతను కూడా ఈ దాడికి అంటే ఎస్కేప్‌కి ఇతను పనికొస్తాడు అని నిర్ధారణకి రావటానికి అతను కేసుని స్టడీ చేయటం జరిగింది. ఓకే. ఓకే. ఇతను ఖచ్చితంగా ఎస్కేప్‌కి ఖచ్చితంగా సిద్ధమవుతాడు మానసికంగా. అవసరం కూడా అతనికి. కాబట్టి ఈ దాడికి ఇతను పనికొస్తాడు. నలుగురయ్యారు. ఇంకొక ఒక్కళ్ళు కావాలి. ఇంకా ఒక్కళ్ళు కావాలి. ఇద్దరున్నా పర్వాలేదు. ఒకళ్ళైతే కావాలి. ఇంకా ఆ ఒక్కరిని ఎవరిని సెలెక్ట్ చేయాలి అనేది ఒక అంశం. లేదా ఈ నలుగురితోటే మనం దాడి చేయటమా అనేది రెండో అంశం. ఈ రెండిట్లో ఏం చేద్దాం? చూద్దాం. కొంచెం ప్రయత్నం చేసి ఒక సీరియస్ పర్సన్ మనకేందంటే ఈ దాడికి పనికొచ్చే వ్యక్తి కావాలి అని ఈరపన్ శంకరు ప్లాన్ చేసుకునే క్రమంలో వీరాస్వామి న్యూ జైలు నుంచి ఒక ఇద్దరు ఖైదీలని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అన్న వీళ్ళు కూడా మనతో ఎస్కేప్‌కి రెడీగా ఉండారు. వీళ్ళు సిద్ధంగా ఉండారు. వీళ్ళు వచ్చేస్తారు అని చెప్పడం జరిగింది. ఈరపని శంకరు సరే ఎవరు మీరు? ఏ ఏరియా? ఏ కేసులో వచ్చారు? అని విచారిస్తే వాళ్ళు ఒక చిల్లరి దొంగతనంలో వచ్చారండి. చాలా చిన్న దొంగతనం కేసులో వచ్చారు. అంటే వాళ్ళకి మహా శిక్ష పడదు. కేసు కొట్టేసే కేసది. ఒకవేళ శిక్ష పడ్డా 2 నెలలు, 3 నెలల కంటే ఎక్కువ పడదు. నెల రోజుల కంటే కూడా ఎక్కువ పడదు. అటువంటి కేసది. అతనికి అవసరం లేదు. అంటే యాక్చువల్‌గా అతను ఎస్కేప్ అవ్వాల్సినంత అవసరం లేదు. అంతంటి బలమైన కేసు కాదు. మరి ఇతను ఎందుకొస్తానంటున్నాడు? అంటే కొంతమందికి జైలంటే భయం ఏర్పడి, ఎక్కువ రోజులు ఉండటానికి గూడా ఇష్టపడక కొంతమంది చిన్న చిన్న కేసుల్లో గూడా జైలు నుంచి గోడలు దూకినోళ్ళు చాలామందున్నారు. ఉండొచ్చు. అంటే ఆ భయంలో నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నం. వీళ్ళ వల్ల అంటే ఒకటి వీళ్ళు కరెక్ట్ కాదు అనేది శంకరు నిర్ధారణకు రావటం జరిగింది. అంటే వీళ్ళు పనికిరారు ఈ కేసులో. ఒకటి. రెండో అంశం ఏంటంటే, అలాంటి వాళ్ళిద్దరికీ ఎస్కేప్ విషయాన్ని అనౌన్స్ చేయటం అనేది ఒక సీక్రెసీ మెయింటైన్ చేయటంలో ఫెయిల్ అయినట్టే. అంటే రాంగ్ డెసిషన్. అంటే వీరాస్వామి చేసినటువంటి ఆ సీరియస్‌నెస్ లేకపోవటం కారణంగా వీరాస్వామి చేసిన మిస్టేక్ అది. వెంటనే ఈరపన్ శంకర్ ఏం చెప్పాడంటే, మేము అసలు ఎస్కేప్ అవ్వటం లేదు.
ఎస్కేప్ ప్లాన్ మానుకున్నాం మేము. ఎస్కేప్ అవ్వట్లేదు. ఎస్కేప్ కుదరదు, మేము చేయదలుచుకోలేదు అని వాళ్ళిద్దరికీ చెప్పేసి పంపించేయటం జరిగింది. పంపించిన తర్వాత వీరాస్వామి డీలా పడిపోయాడు. ఏంటి ఎస్కేపే వద్దంటున్నారు ఏంటి? ఏంటన్నా ఏంటి? నువ్వు చేసిన తప్పేంటి? చాలా పెద్ద తప్పు చేశావు. అసలు వాళ్ళకెందుకు చెప్పావు నువ్వు? అందుకనే మనం సెలెక్ట్ చేసుకునే వ్యక్తులు అంటే గుర్రాలు గట్టోళ్ళన్నా అన్నాడు. గట్టోళ్ళ కాదా అనేది కాదయ్యా, గట్టితనం అనేది ఎట్లా నిర్ణయిస్తాం మనం? మానసిక సంసిద్ధత, అతను దృఢంగా ఉండటం, లేకపోతే మాట్లాడే దాంట్లో దృఢత్వం ఉండటం కాదు కావాల్సింది మనకి. మెంటల్గా ఖచ్చితంగా నేను ఈ జైల్లో నుంచి బయటికి వెళ్ళాలనే మానసిక సంసిద్ధత దాని యొక్క తీవ్రతని పట్టి ఉంటుంది. వాళ్ళ కేసుని చూస్తే వాళ్ళకి అంత అవసరం లేదు. అలాంటి కేసుల్లో వాళ్ళని తీసుకెళ్ళి చిల్లర దొంగలు వాళ్ళు. ఇంకొక విషయం చెబుతున్నా, వాళ్ళు న్యూ జైలుకి వెళ్ళి ఎస్కేప్ అవ్వబోతున్నామని వాళ్ళకి బాగా దగ్గరగా ఉన్న, బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళతో చెప్తారు వాళ్ళు ఈజీగా. వాళ్ళకి ఆ సీరియస్నెస్ ఉండదు. ఎవరికైతే చెప్పారో వాళ్ళు ఇంకో నలుగురికి చెప్తారు. ఇది జైలు డిపార్ట్మెంట్కి ఈజీగా చేరిపోతుంది వార్త. మనం మన యాక్షన్ ఉట్టిగా ఫెయిల్ అవుతుంది. అవ్వటంతో పాటు మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు పరిణమిస్తాయి. అసలు ఇట్లా తెలివి తక్కువగా మనం సమస్యల్ని కొని తెచ్చుకోవటం కరెక్ట్ కాదు కదా. కనుక నువ్వు చేసింది చాలా పెద్ద మిస్టేక్. అట్లా చేయకూడదు. నువ్వు అందుకని మేము చెప్తాం కదా ఎవరు ఏంటి అనేది, నువ్వెందుకు తొందరపడ్డావు అని చెప్పి ఎరపన శంకరు వేణుతో కూడా మాట్లాడి ఎస్కేప్ ప్లాన్ కొంతకాలం వాయిదా వేద్దాం, ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ సమయం కాదు. ఎందుకంటే ఈ వీరాస్వామి చేసినటువంటి చిన్న మిస్టేక్ కారణంగా ఇది స్ప్రెడ్ అవుద్ది. అందుకని అవ్వకుండా ఉండటం కోసం ఎస్కేప్ ప్లాను లేదు అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. వీరాస్వామికి కూడా అదే చెప్పడం జరిగింది. ఎందుకంటే అది స్ప్రెడ్ కాకుండా ఆపాలి. అందుకని ఎస్కేప్ ప్లాన్ అనేది ప్రస్తుతం అయితే వద్దు, భవిష్యత్తులో ఆలోచిద్దాం, ఇప్పుడైతే ఆపేద్దాం అని చెప్పి ఎరపన శంకర్ డెసిషన్ని వేణుతో చెప్పి, వీరాస్వామితో కూడా అదే చెప్పి, డార్జిలింగ్ జిల్లా అతనితో కూడా అదే చెప్పడం జరిగింది. ఆ విధంగా ఎస్కేప్ ప్లాను తాత్కాలికంగా రద్దు అవ్వటం జరిగింది. ఇది ఈరోజు వీడియో.